శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. శ్రీరంగనాయిక అయినటువంటి గోదాదేవి ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించి చెరులను ఉదయమే అంటే సూర్యోదయానికన్నా చాలా ముందు కాలంలో నిద్ర లేపుతూ ఉన్నది. రెండవ రోజు ఏమని నిద్ర లేపుతోంది? వయత్తు వీర్గాళ్ నాముం నంబా వైక్కు చెయ్యుంగిరి செய்கள் கேளீரோ பார்க்கடலுள் பையத்துண இன்ற பரம நடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யாம் திக்குழலை செந்தோ. మళ్ళీ ఇక్కడ செய்யாதன செய்யோம் திக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையு மாந்தனையு நைங்க காட்டி ఉయ్యుమారెన్ని యుగందేలోరెంబావాయ్. ఓ చెల్లులారా అని లేపుతోంది వాళ్ళని. మనమంతా అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? కృష్ణుడు పుట్టిన కాలంలో పుట్టాం అంటే ఈవిడ వెళ్ళిపోయింది. నందవ్రజంలో కృష్ణుడు ఉన్నటువంటి కాలంలో ఉన్న గోపికలతో తాదాత్మ్యం చెందింది. తాను తాదాత్మ్యం చెందడమే కాదు, తన చెల్లులందరూ కూడా తనతో పాటు అక్కడే నందగోకులంలో ఉన్నటువంటి గోపికలుగా భావన చేస్తోంది. కనుక నందగోకులంలో వీరు గోపికలైతే అప్పుడు అక్కడ కృష్ణుడున్నాడు కదా. కనుక మనమంతా అదృష్టవంతులం, కృష్ణుడు పుట్టిన కాలంలో పుట్టాం. కానీ అందువల్ల ఏం జరుగుతోంది అంటే దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనమంతా. ప్రపంచం దుఃఖమయమని కదా అందరూ అంటారు. ఏదో సంసారం దుఃఖం, లేదా సంసారి దుఃఖి, సన్యాసి సుఖి ఇట్లాంటి పదాలు మనం వింటాం. సంసారం అంటే జనన మరణ చక్రం అనే అర్థమే కాకుండా ఈ ప్రపంచం కూడా అంతే. తప్పనిసరిగా దుఃఖం ఉంటుంది. దేనికో దానికి బాధపడుతూనే ఉంటారు మానవులందరూ. ఎప్పుడు మేము ఆనందంగా ఉన్నామండి, మాకు దుఃఖం లేదండి అనేవాళ్ళు ఉన్నారా? లేరు. ఏదో ఒక దుఃఖం ఉంటూనే ఉంటుంది. అటువంటి దుఃఖాన్ని అనుభవించేటటువంటి ఈ కాలంలో కూడా మనమంతా ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకని? కృష్ణుడు పుట్టిన కాలంలో ఉన్నాం గనక. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి కృష్ణుని సమీపంలో ఉన్నప్పుడు ఆనందం తప్ప దుఃఖం ఉంటుందా? ప్రపంచంలో ఉంటే ఉండొచ్చు, కానీ మనకుండదు. మరి మనమంతా కలిసి వ్రతం చేస్తున్నాం కదా, ఈ వ్రతం యొక్క విశేషం చెప్పు. వ్రతంలో ఏం చెయ్యాలో చెప్పు. మనమంతా ఈ వ్రతం చేస్తున్నాం కదా, ఈ వ్రతం చేసేటటువంటి విధానం, ఆ వ్రతానికి పాటించవలసిన నియమాలు చెప్తున్నాను, మీరందరూ పాటించండి అని వాటిని గురించి చెప్తోంది. ఏమంటే, పాల సముద్రంలో ధ్వని కాకుండా మెల్లగా పడుకునున్న పరమపురుషుని పాదాలకు మంగళం పాడుతాం. మనం చేసేది ఏమిటి? పాల సముద్రంలో పడుకుని ఉన్నాడు ఆయన. మరి అక్కడ పాల్కడలు ఆయన ఎన్నిసార్లైనా కానీ పాల సముద్రంలో పడుకున్నటువంటి వాడిని ఈవిడ తరచుగా నిద్ర లేపుతూ ఉంటుంది. కారణం ఏమిటండి? వటపత్రశాయి ఎక్కడ ఉంది ఆ పత్రం? మర్రి చెట్టు మీద ఉన్న ఆకు మీద లేడాయన.
సముద్రంలో తేలియాడుతూ ఉన్నటువంటి మర్రాకు మీద ఈయన పరుండి ఉన్నాడు. అటువంటి వటపత్ర సాయిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పాలసముద్రంలో పడుకున్నటువంటి ఆ మహావిష్ణువు అయినా కావచ్చు, ఇక్కడ మర్రాకు మీద పడుకున్నటువంటి ఈ చిన్న పిల్లవాడైనా కావచ్చు, ఎవరైనా సరే పాలసముద్రంలో పవళించినటువంటి వాడు. అతడికి మనం మంగళం పాడేటప్పుడు ధ్వని చేసి నిద్రాభంగం చేయకూడదు. ఎందుకని? శబ్దం చేసినట్టయితే ఆయనకి మెలకువ వస్తుంది. తనంతట తాను నెమ్మదిగా మేలుకొనాలే కానీ మనం శబ్దం చేస్తే కంగారుగా మేలుకోవడం అన్నది సరైన పద్ధతి కాదు. అన్నిటికన్నా చాలా పెద్ద పాపాలుగా పరిగణించబడే వాటిల్లో ఒకటేమిటంటే హాయిగా నిద్రపోతున్న వాళ్ళని ఏ కారణం లేకుండా నిద్రలేపడం. మనం ఆయనకి మంగళం పాడుతున్నామన్నంత మాత్రాన నిద్రలేపే ప్రయత్నం చేయకూడదు కదా. కనుక నిద్రలేపే ప్రయత్నం చెయ్యొద్దు. ఆ పరమపురుషుని పాదాలకి మంగళం పాడుతూ ఉన్నప్పుడు ఆ వ్రతం చేస్తూ మనం పాటించాల్సిన నియమాలు చెప్తున్నాను, వినండి అంతే. ఏమిటవి? నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం. మేము నెయ్యిని కానీ పాలని కానీ స్వీకరించాం. తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తాం. కంటికి కాటిక పెట్టుకోం. కొప్పులో పూలు పెట్టుకోం. మా పెద్దలు ఆచరించని పనులను ఆచరించాం. అదండి సంప్రదాయం అంటే. ఇది పెద్దలు ఏది చేస్తే దాన్ని కొనసాగించాలే కానీ పెద్దలు చెయ్యని పనులు మొదలు పెట్టడం అన్నది పద్ధతి కాదు. మన పూర్వులు, మన పెద్దలు ఏది ఆచరించి ఇది లోకానికి మేలు అని తెలియచెప్పారో దానిని మాత్రమే మనం ఆచరించాలి తప్ప పెద్దలు ఆచరించని దానిని మనం ఆచరించకూడదు. ఇతరులకు బాధ కలిగించే మాటలని పలకము. వ్రతం చేసేటటువంటి వారు ఎప్పుడూ కూడా ఇతరులని బాధించే మాటలు మాట్లాడకూడదు. అసత్య వాక్యాలని ఎక్కడా ఎప్పుడూ కూడా అబద్ధం మాట్లాడం. జ్ఞానాధికులను అధిక ధనధాన్యాదులతో సత్కరిస్తాం. బ్రహ్మచారులకు, సన్యాసులకు భిక్షలు ఇస్తూ ఉంటాం. మేము ఉజ్జీవనం చేసేటటువంటి పద్ధతిని పర్యాలోచనం చేసుకుంటూ ఉంటాం. మీరంతా కూడా వీటిని అనుసరించి ఆనందించాలి అని నేను కోరుకుంటున్నా అని చెప్పి గోదాదేవి వ్రత నియమాలు చెప్పింది. వీటిలో చాలా నియమాలు ఏ వ్రతం ఆచరించినా పాటించాలండి. ఏ వ్రతం ఆచరించినా అసత్యం ఆడకూడదు. ఒక్క అబద్ధం చెప్పామంటే మనం చేసినటువంటి వ్రత ఫలితం అంతా పోయింది. ఒక పూజో జపమో చేస్తూ ఎవరినైనా ఒక చెడ్డ మాట మాట్లాడామంటే, నిందించామంటే అప్పటి వరకు చేసినటువంటి ఆ పూజో వ్రతమో జపమో ఏదైతే ఉందో దాని ఫలితమంతా తుడిచిపెట్టుకుపోతుంది. కనుక వ్రతాచరణ చేసేటటువంటి వారు పరుషవాక్కులు పలకకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, అంతేకాకుండా ఇతరులను బాధించకూడదు. మనం చేసేటటువంటి పని వల్ల ఇతరులకి బాధ కలగకుండా ప్రవర్తించాలి తప్ప మన పని వల్ల ఇతరులకి, మన చేష్ట వల్ల ఎవరు బాధపడినా మన వ్రతం చెడిపోయినట్టే లెక్క. మన వ్రతం చెడకుండా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అంతేకాదు ఇంతకు ముందు మన పూర్వులు చెయ్యని పనులు ఏమైనా ఉంటే అవి మనం చేయకూడదు. అంటే కొన్ని శాస్త్రాలలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ ఆచారాలు అవ్వచ్చు, వారి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు అవ్వచ్చు, కొన్ని ఉంటాయి ఎవరికి వారికి ప్రత్యేకం. శాస్త్రంలో చెప్పినటువంటిది తప్పనిసరిగా ఆచరించేవి కొన్ని ఉంటే, ప్రాంతీయమైనటువంటివి తమ వంశానుగతంగా వచ్చేటటువంటి ఆచారాలు, ఆనవాయితీ మొదలైన పదాలు వాడుతూ ఉంటారు మన వాళ్ళు. అటువంటి వాటిని కూడా తప్పనిసరిగా పాటించాలి. గనక శాస్త్ర గ్రంథాల్లో లేదు గనక మేం చెయ్యమండి అనకూడదు. శాస్త్ర గ్రంథాలు చెప్పేవి అందరూ తప్పనిసరిగా సర్వసామాన్యంగా ఆచరించాల్సినవి. సర్వసామాన్యంగా ఆచరించేవి కాకుండా కూడా ప్రత్యేకంగా చేసేవి కొన్ని ఉంటాయి కదా, ఎవరి అలవాట్లని వాళ్ళ వంశాచారాలని బట్టి వాటిని కూడా తప్పనిసరిగా ఆచరించాలి. మన పూర్వులు ఆచరించని కొత్త కొత్త విషయాలు మనం ఆచరించకూడదు. పెద్దలు ఏమి చెబితే దానిని అనుసరించాలే తప్ప పెద్దలు చెప్పని దానిని ఆచరించకూడదు. మనం ఏదో కొత్తగా ఒక వ్రతం మొదలు పెట్టాం కదా అని చెప్పి ఇదెందుకు చేస్తున్నావు అంటే నీకేం తెలియదులే అని పెద్దవాళ్ళతో ఒక్క మాట అన్నట్టయితే మనం చెయ్యబోతూ ఉన్నటువంటి చేస్తూ ఉన్నటువంటి వ్రతం ఏదైతే ఉందో అది నిష్ప్రయోజనం. కనుక ఓ చెల్లులారా గుర్తుపెట్టుకోండి, మనం చేసేటటువంటి
ఈ వ్రతం మనకు పరిపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వాలి అంటే పెద్దల మాటని వినాలి. పెద్దలు వద్దు అన్న పనులు చెయ్యకూడదు. వాళ్ళు చెయ్యని పనులని మనం కొత్తగా మొదలుపెట్టి చెయ్యకూడదు. వాళ్ళు చెయ్యమని చెప్పినవి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టకుండా చేయాలి. ఈ నియమాలు పాటించకపోతే ఏ వ్రతం కూడా సత్ఫలితాన్ని మనకి ఇవ్వదు. అంతేకాదు, మనం వ్రతాచరణ చేసేటటువంటి సమయంలో ఎవరైనా జ్ఞానులు పెద్దలు గనక వచ్చినట్టయితే వారిని గౌరవించాలి. నే పూజ చేసుకుంటున్నాను, వస్తే వచ్చారులే అని వాళ్ళని పక్కకుంచకూడదు. పెద్దలు ఎవరొచ్చినా తప్పనిసరిగా గౌరవించాలి. మామూలుగానేనా అంటే మనం వ్రతం చేసేటప్పుడు ఆ సమయంలో వస్తే లేచి నిలబడడం, ఆహ్వానించటం మొదలైన గౌరవాలే కాదు, వారు ఈ వ్రతం చేస్తున్నటువంటి రోజుల్లో ఎప్పుడొచ్చినా మన శక్తి సామర్థ్యాల మేరకు ధనధాన్యాదులతో వారిని సత్కరిస్తూ ఉండాలి. వీటితో పాటుగా బ్రహ్మచారులకి సన్యాసులకి భిక్ష ఇవ్వాలి. ఎందుకంటే గృహస్థాశ్రమం మీద బ్రహ్మచారులు సన్యాసులు ఆధారపడి ఉంటారు. ఎందుకంటే బ్రహ్మచారి అగ్ని వెలిగించడు. పెళ్లి సమయంలో ఒక హోమం చేయిస్తారే, అప్పుడే అతడు అగ్ని వెలిగిస్తాడు. ఇంట్లో హోమం చేయడానికి అగ్ని వెలిగించటమైనా, వంట చేయడానికి అగ్ని వెలిగించటమైనా బ్రహ్మచారి చేయడు. కనుక అతడికి ఆహారం ఎట్లా అంటే గృహస్థులు ఇవ్వాలి. అలాగే సన్యాసికి కూడా బ్రహ్మచారులకు సన్యాసులకు మేము ఆహారాన్ని భిక్షని అందిస్తూ ఉంటాం. మేము ఉజ్జీవనం జరుపుతాము. మేం చేసేది ఉజ్జీవనం అవునో కాదో ఎప్పటికప్పుడు పర్యాలోచన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ఇది సరైనది అవునా కాదా అని దాన్ని సమీక్షించుకుంటూ ఉంటాం. ఎంతో శ్రద్ధగా ఈ నియమాలు పాటించాలి అని లెక్కగట్టుకుని తదనుగుణంగా అన్నింటినీ ఏర్పాట్లు చేసుకుని సిద్ధమైన తర్వాత ఎక్కడో చిన్న పొరపాటు దొర్లే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ఒకవేళ పొరపాటు దొర్లిందా అని వెతికి చూసుకోవాల్సిన అవసరం ఉంది. పొరపాటు దొర్లలేదు అనే సంగతిని మనం ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఎందుకంటే మానవ మాత్రులం కదండి, తెలిసి చేయకపోవచ్చు. తెలియకుండానైనా ఏదైనా ఒక చిన్న లోటు జరిగే అవకాశం ఉంది. కనుక దానిని సమీక్ష చేసుకుంటూ ఉండాలి. ఇవి ఏ వ్రతం చేసినా పాటించాల్సిన నియమాలు. ఏమిటవి? పెద్దలు ఆచరించని దాన్ని ఆచరించకూడదు, ఇతరులకి బాధ కలిగించకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, ఇతరులకి బాధ కలిగించకూడదు. పెద్దలు ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని గౌరవించి ధనధాన్యాదులతో సత్కరించాలి. బ్రహ్మచారులకి సన్యాసులకి భిక్ష ఇవ్వాలి. ఎక్కడికక్కడ మనం చేసే నియమాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పర్యాలోచన చేసుకోవాలి. ఇవి ఏ వ్రతం చేసినా పాటించాల్సిన నియమాలు. కానీ మనం చేసే వ్రతం ఉందే, ఈ వ్రతం అన్నిటికన్నా భిన్నమైంది. ఈ వ్రతంలో మనం పాటించాల్సిన నియమాలు మరికొన్ని ఉన్నాయి. ఏమిటవి? పాలు తాగం, నెయ్యి తినం, కళ్ళకు కాటుక పెట్టుకోం, తల్లో పూలు పెట్టుకోం, తెల్లవారుజామునే స్నానం చేస్తాం. ఈ 5 నియమాలు. ఎందుకని ఈ నియమాలు ఉండాల్సిన అవసరం ఏమిటి? ఈవిడ ప్రత్యేకంగా ఎందుకు చెప్పింది అంటే, విల్లిపుత్తూరుని బృందావనంగా భావించుకుంది కదా. బృందావనానికి అధిపతి ఎవరు? కృష్ణుడు కదా. మరి కృష్ణుడు అనుమతి లేనిదే అక్కడ పాలు కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. బృందావనంలో ఉన్నటువంటి ఆవులన్నీ కృష్ణుడికి చెందినవి. ఆవుల పాలు ఆయనవే. ఆ పాలని కాచటం వల్ల వచ్చినటువంటి పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎవరివి? కృష్ణుడివే. కనుక మేము పాలు నెయ్యి తీసుకోం. అంటే తమ ఇళ్లల్లో వండుకునేటటువంటి వంటలో పాలు నెయ్యి తీసుకోరు. కానీ మళ్ళీ అదే ఆలయంలో ప్రసాదంగా పెట్టినప్పుడు అందులో పాలున్నాయా నెయ్యి ఉన్నదా అని ఆలోచన లేదు. ప్రసాదంలో ఏముంది అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. ప్రసాదం ప్రసాదమే. అదేవిధంగా కంటికి కాటుక పెట్టుకోం, తల్లో పూలు పెట్టుకోం. పూలు ఎందుకు పెట్టుకోరు? బృందావనంలో ఉన్న చెట్లన్నీ కృష్ణుడివే. కృష్ణుడి పూలు మనం పెట్టుకుంటామా? పెట్టుకోం కదా. మరి తల్లో ఎప్పుడూ కూడా గోదాదేవి పూలు పెట్టుకున్నట్టు మెడలో దండలు వేసుకున్నటువంటి రూపం కనపడుతూ ఉందే, మరి ఏమిటిది అంటే నిర్మాల్యం తలలో ధరించవచ్చు. నిర్మాల్యం అంటే దేవుడికి పూజ చేసిన తర్వాత ఆ పూలు వాడిపోతే వాడిపోయిన పూలని తీస్తాం కదా, దానిని నిర్మాల్యం అంటారు. అంటే మొట్టమొదట ఆ పూలని భోగించింది అంటే అనుభవించింది పరమాత్ముడు, దేవుడు. దేవుడికి సమర్పించిన తర్వాత ఆయన మళ్ళీ మనకి ప్రసాదంగా ఇస్తాడు.
ఆ ఇచ్చినటువంటి దాన్ని మాత్రమే మనం పూలుగా తలలో పెట్టుకోవచ్చు. గోదాదేవి తలలో పూలు పెట్టుకుని కనపడేది అటువంటి పూలు మాత్రమే కనుక మేము తలలో పూలు పెట్టుకోం. మరి ఇంకొక నియమం ఉంది, కళ్ళకి కాటుక పెట్టుకోం. ఎందుకు ఏమో ప్రత్యేకంగా చెప్పలేదు, కానీ ఏమనిపిస్తుందంటే అలంకారాలు చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదేమో, అలంకారాలు అవసరం లేదేమో. కంటికి కాటుగా మొదలైనటువంటివన్నీ అలంకారాల్లో భాగాలు అవుతాయి కదా, అందువల్ల అలంకరణ అక్కర్లేదు అని తల్లో పూలు పెట్టుకోము అన్నది అలంకరణలో భాగంగా కనుక అనుకున్నట్టయితే మరొక కారణం కూడా ఉంది. కృష్ణుణ్ణి చూడ్డానికి వెళ్ళినప్పుడు ఆయన దర్శనం ఇస్తే ఈ కంటికి పెట్టుకున్నటువంటి కాటుక చిన్న పొరలాగా కంటికి ఇలా వచ్చినప్పుడు కృష్ణుణ్ణి చూడ్డానికి పొర అడ్డెందుకు? అందుకే కదండి దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకుంటూ ఉన్నా, కళ్ళకి హారతి అద్దుకుంటూ ఉన్నా, కళ్ళద్దాలు ఉన్నవాళ్ళు తీసి పక్కకని పెట్టి మరీ ఆ హారతి కళ్ళకి అద్దుకుంటారు. ఏమాత్రం కొంచెం అవకాశం ఉన్నా దైవాన్ని దర్శించుకునేటప్పుడు కళ్ళకున్నటువంటి అద్దాలు తీసి పక్కకు పెట్టి అప్పుడు దర్శనం చేసుకుంటారు. అటువంటిది పైన పెట్టుకున్న కళ్ళద్దాలు మనం తీస్తున్నాం, కంటిలో కాటుక పెట్టుకుంటే ఆ కాటుక పొర సన్నగా కన్నంతా వ్యాపించుంటుంది. అలా వ్యాపించినటువంటి ఈ కాటుక పొరతో కృష్ణుడిని చూస్తామా? తమకి కృష్ణుడికి మధ్య కాటుక పొర ఎందుకు అని అయ్యుండొచ్చు. లేదా అసలే నల్లని వాడు ఆ కృష్ణుడు, ఈ నల్లని కాటుక పెట్టుకుంటే ఈ నల్లని చూపులతో చూస్తే ఆయన ఇంకెలా కనపడతాడో ఏమిటో, అది కూడా కారణం అయి ఉండొచ్చు. ఇన్ని కారణాలు దాంట్లో అంతర్నిహితంగా ఉండి ఉంటాయి. ఒకటి అలంకారం లేకుండా ఉండడం, మరొక్కటి కాటుక పొర కృష్ణుడికి తమకి అడ్డం లేకుండా ఉండడం, నల్లని కృష్ణుడిని చూడ్డానికి కంటికి నల్లని పొర ఉంటే ఈ పొరతో ఆయన్ని చూస్తే ఏమో ఈ నలుపు ఆ నలుపు ఎలా ఉంటుందో అని అయి ఉండొచ్చు. ఈ మూడింటిలో కారణం ఏదో కానీ కంటికి కాటుక పెట్టుకోమని చెప్పారు గోపికలు. గోపికలు చెప్పారా? గోపికలకి గోదాదేవి చెప్పింది. ఆ రోజుల్లో గోపికలు దీన్ని ఆచరించి ఉంటారు. గోదాదేవి తాను దర్శనం చేసి ఉండాలి, లేకపోతే ఈ వ్రతం ఎలా చేస్తోంది ఆవిడ? ఆ రోజుల్లో 5000 సంవత్సరాలకి ముందు గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతంలో ఏ ఏ నియమాలు పాటించారో తండ్రి గారన్నా చెప్పుండాలి, లేదా గోదాదేవి తన అంతర్నేత్రంతో అయినా దర్శించి ఉండాలి. అందుకని ఈ మాటలు చెప్తోంది. బృందావనంలో ఉన్నటువంటి గోవులన్నీ కృష్ణుడివే గనక పాలు నెయ్యి మేము తీసుకోము, ఇక్కడ ఉన్న పూల చెట్లన్నీ కృష్ణుడివే గనక పూలు పెట్టుకోము, చూడ్డానికి కంటికి అడ్డొస్తుంది గనక కాటుక పెట్టుకోము. దానికన్నా ముందు మేమేం చేస్తాం? తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తాం. తెల్లవారుజామున, చాలా తెల్లవారుజామున. ఎంత తెల్లవారుజామున లేచి స్నానం చేస్తారంటే, స్నానం చేసి పూలు కోసి, పూలు కూడా స్నానం చేశాకే కొయ్యాలి, స్నానం చేసి పూలు కోసి దండలల్లి దైవానికి పూజ చేసి అయిన తర్వాత మనలాంటి వాళ్ళం మరొకటి చేస్తాం, తులసి దగ్గర దీపం పెట్టి తులసికి కూడా పూజ చేసి అప్పుడు నక్షత్రాలకి నమస్కారం చేసుకోవాలి. అంటే నక్షత్రాలు ఉండగా ఈ పనులన్నీ అయిపోవాలి. ఈ పనులన్నీ ఇలా అయిపోవాలి అంటే ఎంత తెల్లవారుజామున లేవాలి? ఉన్న ప్రదేశాన్ని బట్టి కాలాన్ని లెక్కగట్టుకుని ఎవరికి వాళ్ళు తాము చేసే పనుల యొక్క వేగాన్ని లెక్కగట్టుకుని లేవాల్సి ఉంటుంది. అంటే సుమారుగా తెల్లవారుజామున 3:30-4 మధ్య లేస్తే తప్ప ఈ కార్యక్రమాలన్నీ అవ్వవు కదా. అందుకని సమయం చెప్పలా, తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తామని ప్రత్యేకంగా చెప్పింది. దీనికి కారణం ఏమిటంటే తమని తాము గొల్ల పిల్లలుగా వీళ్ళందరూ భావించుకున్నారు గనక ఆనాటి గొల్లలు ఉదయం స్నానం చేయాలనే నియమం ఉన్నవాళ్ళు కాదు. ఎందుకంటే గొల్ల పిల్లలందరూ కూడా నిద్ర లేవంగానే వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి ఆవులను తోలుకుని వెళ్ళిపోయేవారు. తిరిగి సాయంత్రం వచ్చిన తర్వాత స్నానం చేయడం అన్నది తరచుగా ఉంటూ ఉండేది. అంటే పిల్లల మాటేనండి, పెద్దలకు సంబంధించింది కాదు ఇది. కనుక మనం అట్లా వద్దు, మనం కూడా పిల్లలమే కదా, తొందర ఏముంది స్నానం అని అంటారేమో, లేదు, మనం చెయ్యాలి. తెల్లవారుజామునే లేవాలి, స్నానం చేయాలి, చేసి ఈ నియమాలు పాటించాలి. ఈ 5 నియమాలు గోదాదేవి ఈ వ్రతంలో భాగంగా తన చెల్లెలకి చెప్పింది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి నియమాలు ఏ వ్రతం చేసినా తప్పనిసరిగా పాటించవలసినటువంటివి. ఆ నియమాలు పాటించకపోతే మనం చేసేటటువంటి వ్రతం కానీ పూజ కానీ ఇత్యాదులేవి కూడా సత్ఫలితాలని ఇవ్వవు. వ్రతము అన్న పదానికి వర్తనానికి సంబంధించింది అని అర్థం.
ఒక వ్రతం చేశామంటే మన ప్రవర్తనలో, మన అలవాట్లలో, మన నడవడికలో మార్పు రావాలి. మార్పు రాకుండా వ్రతాలు చేస్తే ప్రయోజనం లేదు. వ్రతం అంటేనే అది కదా అర్థం. కనుక వ్రతం సత్ఫలితాలు ఇవ్వాలంటే ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి అని గోదాదేవి నియమాలను చెప్పింది. మొదటి రోజున ఎందుకు స్నానవ్రతం చెయ్యాలో ఒక మాట చెప్పేసింది. రెండో రోజున అంటే రెండో పాసురంలో ఈ వ్రతం చేసేటటువంటి వారు ఎవరిని పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అని చెప్పి, ఈ తరువాత వ్రతం చేస్తే వచ్చే ఫలితాలు కూడా ఉండాలి కదండి. ఏ ఫలితం లేకుండా ఎందుకు ప్రత్యేకంగా వ్రతం చేస్తాం? రోజు లేస్తాం, స్నానం చేస్తాం, దేవుడికి దండం పెట్టుకుంటాం, నువ్వు ఉన్నావు కదా నేను కూడా ఉన్నాను ఆయనకు ఒక నమస్కారం చెప్పేసుకుంటాం, అయిపోతుంది. కానీ ప్రత్యేకంగా ఒక వ్రతం చేస్తున్నామంటే ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి చేస్తాం కదా. ఆ ప్రయోజనం ఏమిటి, ఫలం ఏమిటి అన్నది తర్వాత తెలుస్తుంది. అలా గోపికలనుగా భావించుకుని తన చెల్లుల్ని వారి చేత తాను చేసే వ్రతాన్ని చేయిస్తూ ఉన్నటువంటి గోదాదేవికి మనమందరం కూడా ఆ గోద చెల్లుగా భావించుకుని ఆవిడకో నమస్కారం చేసుకుందాం. వేణీబంధ సుగంధోరు గంధబంధుర మాలినే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. స్వస్తి.